చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మొదట ఎవరినైనా కూడా మోసం చేశారు అంటే అది డెఫినెట్లీ ఫస్ట్ గోస్ టు వాలంటీర్స్ బకెట్స్. ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసం మాత్రం డెఫినెట్గా వాలంటీర్స్ బకెట్లోకి వెళ్తాం. ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచో మొదలవుతుంది. ఎందుకని ఎన్నికల ప్రచారంలో వీళ్ళు చెప్పిన మాటలు, ఈవెన్ ఉగాది పండుగ రోజే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఉగాది పండుగ రోజే చెప్పిన మాటలు ఏంటి? తమ్ముళ్ళు వాలంటీర్లు మిమ్మల్ని తీసేస్తాము అని చెప్తున్నమాట అబద్ధం. మీకు 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తాము అని చెప్పి కూడా చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు అంతకుముందు 5 సంవత్సరాలు వాలంటీరీ వ్యవస్థే రాష్ట్రంలో లేదు అన్న విధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉండడం, సాక్షాత్తు మంత్రి గారే అన్నారుగా, సాక్షాత్తు మంత్రి గారే పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడతాము అని. మరి బిడ్డ పుట్టకుండానే గత 5 సంవత్సరాలు భూమి మీద తిరగాడిందేమో మనకు తెలియదు. పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడతామంటే వాలంటీర్ సిస్టమే లేదు కదా, ఎట్లా ఇవ్వాలి జీతమో, ఎట్లా పెంచాలి జీతం అనేది దాని పాయింట్. అదే అంటున్నాను, బిడ్డ పుట్టకుండానే వాలంటీర్ సిస్టమ్ లేకుండానే 5 ఏళ్ళు వాళ్ళు తిరగాడినరా, సేవలు అందించరా. వాళ్ళు ఇచ్చిన కీలకమైన హామీలకే వాటిని అమలు చేయలేని పరిస్థితుల్లో ఇంకా వీళ్ళకి ఎగ్జిక్యూట్ చేసుకోలేక, ఎందుకంటే మొత్తం ఏడసందు దొరికిన అమరావతికి పెట్టాలి, అందుకని చెప్పి వీళ్ళని వదిలేశారు అని చెప్పి ఓపెన్గా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నది. ఈ క్రమంలో వాలంటీర్లు వివిధ రూపాల్లో ఆందోళన చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అండ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన సమావేశం అవుతూ ఉంది కదా. సో సెక్రటేరియట్కి వెళ్ళి మేము ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, రిప్రజెంటేషన్ ఇస్తాము అని చెప్పి వాలంటీర్లు ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆ దరిదాపుల్లో కూడా వాళ్ళని రానియలేదు పోలీసులు. కీలకమైన వాళ్ళని ఇళ్లలో నుంచి బయటకు రానియలేదు. అక్కడ వరకు వచ్చిన వాళ్ళని దొబ్బి అవతలు పడేశారు. దరిదాపుల్లో కూడా, సెక్రటేరియట్ దరిదాపుల్లో కూడా రానిలేదు. భారీగా పోలీసులను మోహరించారు. ఆ తర్వాత వాలంటీర్స్ దానికి సంబంధించిన స్టేట్ ప్రెసిడెంట్ ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నారు, ఇంత దారుణంగా మోసం చేస్తారా, ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పోతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాము, అది ఇది అని చెప్పి మాకు 8 నెలల నుంచి వేతనాలు ఇవ్వట్లేదు, మా గౌరవ వేతనం మాకు ఇవ్వండి, మా మీదకైనా ఆధారపడే కుటుంబాలు ఉన్నాయి కదా, ఇంత దారుణంగా మోసం చేస్తారా అని చెప్పి అంటూ ఉన్నారు. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉద్యోగ సంఘం నేతలు కూడా వాళ్ళకు సంఘీభావం ప్రకటించుకుంటూ వాళ్ళ గౌరవ వేతనం అనేది ఇవ్వాలి, 8 నెలలు అలాగే ఇవ్వకుండా ఉండడం కరెక్ట్ కాదు, వాళ్ళకు సర్వీస్ అప్పగించాలి, వాలంటీర్లను మళ్ళీ కొనసాగించాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ సంఘం నేతలు అయితే చెబుతూ ఉన్నారు. ఒకటైతే ఫ్యాక్ట్, వాలంటీర్లు ఏం చేసుకున్నా ఇక ఈ సర్కార్ వాళ్ళను కనికరిస్తుంది అని చెప్పి నేనైతే అనుకుంటలేను. ఒకవేళ జన్మభూమి కమిటీలు అనేటివి మళ్ళీ కనుక పురుడు పోసుకుంటే ఈ వాలంటీర్లలో ఉన్న వాళ్ళని దాంట్లో ఏమన్నా కొందని అవకాశం ఉంటే జన్మభూమి కమిటీలు తీసుకుంటే అంత మరి టీడీపీ వాళ్ళతోనే నింపేస్తారు. మరి వాలంటీర్ సిస్టమ్ అనే దానికి ఆ విధంగా ఏమైనా పేరు మార్చి ఏమైనా కంటిన్యూ చేసే అవకాశం ఉందేమో అని ఎక్కడో రవ్వంత ఆశ. బట్ వాలంటీర్లు వాళ్ళ మీద ప్రభుత్వం కనికరిస్తుంది అన్న సంగతి మర్చిపోవాలి. మళ్ళీ వాలంటీర్లు గుమ్మం దగ్గరకు వచ్చి సేవలు అందిస్తారు అనే ఆలోచన కూడా జనం మర్చిపోవాలి. అంతే, ఇట్స్ ఫైనల్. వీళ్ళ మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేనైతే అనుకుంటలేను వాళ్ళకు పాజిటివ్గా.